లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు ఎన్ దానియేల్ గారు 63వ సంవత్సరం మే మాసము 16వ తేదీన చేసిన ప్రసంగము. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 17వ వచనము. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవాను నేను నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవలసిన త్రోవను నేను నడిపించుదును. నీవు వెళ్ళవలసిన మార్గము ఇదియే అని ఆయన నీకు బోధించును. ఆయన బోధ ప్రయోజనకరమైనది. ఆయన నుండి నీవు ఏమి నేర్చుకునేనో ప్రయోజనకరముగా ఉండును. నీకు ప్రయోజనకరముగా నేను బోధిస్తాను. కళాశాలలో నీవు ఇది అది అనేకమైన వాటిని నేర్చుకుంటావు, కానీ నేను బోధించున్నది నీకు ప్రయోజనకరముగా ఉండును అని దేవుడు చెప్తున్నాడు. నీవు దేవుని సలహా తీసుకున్నప్పుడు ఎన్నడూ విచారపడవు. ఏ పరిశుద్ధుడు ఎన్నడూ దానికి విచారపడలేదు. నీవు ఒక తండ్రివి లేక తల్లివి అయినట్లయితే దేవుడు నిన్ను సిద్ధపరుస్తూ ఉన్నాడు. నీ ఇంటిలో ఏది తప్పుగా ఉన్నను దేవుడు మార్చును. నీ బంధువులు నీకు వ్యతిరేకముగా రావచ్చు. వారేమీ చేయలేరు. వారు నీ మాటలను తిరస్కరించలేరు. వారి వ్యతిరేకతను నీవు బూడిదిగా చేయదు. పెద్ద నదులు సమాధాన చిహ్నములుగా ఉన్నవి. ఆసక్తితో ప్రార్థించువారు మనము చూడగలిగినంతగా నీతి సంబంధమైన అలల వలె ఉందురు. కొన్నిసార్లు నేను సముద్రంలో స్నానమునకు వెళుచుండెడి వాణ్ణి. అలలు వచ్చి నా మీదగా వెళుచుండెడివి. ఆ విధముగా నీ నీతి ఇతరుల మీద ప్రభావం కలిగి ఉండును. ఏలియా ఆ విధమైన ఒక అలలాంటి వాడు. అతని నీతి అలవలే వచ్చింది. ఆహాబు, అతని భార్య మరియు 800 బయలు ప్రవక్తలు ఆ అలల ఎదుట నిలవలేకపోయారు. నీ నీతి నేను నీకిచ్చిన నీతి అని దేవుడు చెప్తున్నాడు. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 17వ వచనం. ఓ యవనస్తుడా, ఓ యవన స్త్రీ, నీవు ప్రార్థించే ఒక పురుషునిగా, ప్రార్థించే స్త్రీగా ఉన్నావా? చాలామంది మేడం గయోన్ను విమర్శించారు, కానీ దైవజనులు కూడా ఆమె యొద్దకు వెళ్ళి ఆమె ఆలోచనలు తీసుకున్నారు. సహవాసం యొక్క నీతి సముద్రపు అలల వలె ఉండాలని నా నిరీక్షణ. ఈ విషయాలను దేవుని నుండి సంపాదించుకో. 28 సంవత్సరాల క్రిందట నేను ఈ వచనాన్ని చదివాను. నేను కొంత ఆర్థిక ఇబ్బంది కలిగి ఉన్నాను. ప్రభువా, నా సొంత ఆసక్తితో మరియు నా దురభిమానముతో నేను వచ్చానా, లేక నీవు నన్ను ఇక్కడికి తెచ్చావా అని నేను దేవుని అడిగాను. ఉపవాసం ఉండి ప్రార్థించాను. దాదాపు మధ్యరాత్రి దేవుడు యెషయా గ్రంథము 48వ అధ్యాయం 15వ వచనం ద్వారా నాతో మాట్లాడాడు. నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడను, నేనే అతని పిలిచితిని, నేనే అతన్ని రప్పించితిని, అతని మార్గము తేజరిల్లును. అప్పుడు నేను చాలా సంతోషించాను. మధ్యాహ్న భోజనమునకు వంకాయ మరియు రసము ఉన్నందున నాకు బాధ లేదు. ఎందుకనగా పావు అణ అనగా 1.5 పైసలు మాత్రమే మా యొద్ద ఉన్నది. ఇశ్రాయేలునకు కరువు వచ్చింది. ఈ భారమును ఎవరు తీసుకోబోతున్నారు? బయలు ప్రవక్తలు యెజెబెలు బల్ల యొద్ద వినోదమును కలిగి ఉన్నారు. సంఘం యొక్క స్థితిని చూడు. నీ కుటుంబానికి ఏం జరుగును? పిల్లలకు సత్యం చెప్పువారెవరు? సత్యమునకు గురుడ్డివారిగా ఉండకూడదు. ఏలియా ఒక పిచ్చివాని వలె ఉన్నాడు. ఆహారం ఉన్నా లేకపోయినా అతడు దాన్ని లక్ష్యం చేయలేదు. అతడు కెరీతు వాగునొద్ద ప్రార్థించాడు. మేము మోషే ద్వారా విడుదల చేయబడిన ప్రజలమా అని అతడు దేవుణ్ణి అడిగి ఉండేవాడు. దక్షిణ ఇండియాలోని సంఘం కొరకు నీకు ఏమైనా విచారం ఉన్నదా? సంఘము, క్రైస్తవ కళాశాలలు మరియు పాఠశాలల పట్ల నీ వైఖరి ఎట్లున్నది? దేశం యొక్క పరిస్థితి ఏలియాను విచారపరిచింది. ఈ దేవుణ్ణి కలవాలని అతడు కోరాడు. అతడు ఆయనతో పోరాడాడు. నీవెన్నడైనా కనీసం ఒక్క రాత్రి సంఘం కొరకు ప్రార్థించావా? ఒక విభజింపబడిన కుటుంబము లేక ఇతరుల కొరకు నీకు ఆత్మీయ దర్శనం ఉన్నట్లయితే ప్రార్థించుటకు నీవు నడిపించబడతావు. ఏలియా ప్రార్థన నుండి తిరిగి వచ్చి ఆహాబును ఎదుర్కొన్నాడు. తిని త్రాగుటకు అతడు యెజెబెలు బల్ల యొద్దకు వెళ్ళలేదు. అతడు ఒక విధవరాలి యొద్దకు వెళ్ళాడు. విశ్వాసమున్న స్థలం యొద్దకు అతడు వెళ్ళాడు. రాజరికపు అంతస్తు యొద్దకు అతడు వెళ్ళలేదు. ఏలియా సజీవుడైన దేవుణ్ణి రుజువు చేశాడు. నీ ఆసక్తిని అనుసరించి చేయవద్దు. నీ హృదయము దేవుని కొరకు మండుచున్నదా?
మధ్యరాత్రుల్లో ప్రార్థించున్నావా? సంఘముల భారము నీ మీదకి వచ్చుచున్నదా? నీవు యవనస్తుడువా? నిన్ను ఒత్తిడి చేయు భారములు లేవా? కాబట్టి దేవునికి ప్రార్థించు. దేవుడు నిన్ను ఒక సాధనం వలె చేస్తాడు. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 15వ వచనం. ప్రభువా, నా యోగ్యతను నాకు చూపించుము, నన్ను వాడుకొనుము. ఇది మన ప్రార్థనగా ఉండాలి.